బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం బ్రో. ఎవరంటే ఎక్కువ ఇప్పుడు అంటే ఎవరు వస్తారు అంటున్నారు? హిమాలయన్ అండ్ పడాలి పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు తనుజ కానీ వీళ్ళు గేమ్ ప్లే ఎలా ఉంటుంది అసలు? అందరిది గేమ్ ప్లే బాగుంది కాబట్టి ఫైనల్ కంటెస్ట్ గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. టాప్ 5 ఉన్న వాళ్ళు ఇప్పుడు అంటే టాప్ 5 ఉన్న వాళ్ళేనా లేదంటే ఏమన్నా? ఇప్పుడు టాప్ 5 ఉన్న వాళ్ళు కంటెస్ట్ గేమ్స్ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు టాప్ 5 లో ఉన్నారు. కానీ వీళ్ళందరి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క సెల్ఫ్ ఒపీనియన్ ఉంటుంది. నా సెల్ఫ్ ఒపీనియన్ పరంగా అయితే నేను పడాలి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ గా వచ్చారు కదా, సో ఇట్లా ఆర్మీ అని చెప్పేసి దాని గురించి కామెంట్స్ ఏంటి అసలు? ఆర్మీ అనేది బ్రో యాక్చువల్ గా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్. చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలి, గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలని. ఆ అబ్బాయికి యాక్చువల్గా యాక్టింగ్ అనేది డ్రీమ్. ఆర్మీ కూడా చేశాడు, పైగా అబ్బాయి చెప్పాడు ఫార్మింగ్ కూడా చేస్తాడు. ఆ విషయం నాకు తెలుసు, ఫార్మింగ్ కూడా చేస్తాడు. కానీ యాక్టింగ్ కోసం ఆర్మీ జాబ్ కొట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్ట్రగుల్ అయితే 100% నేను సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే హైదరాబాద్లో ఉండే చాలా మంది యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ మళ్ళీ యాక్టింగ్ త్రూ అవుట్ యాక్టింగ్ ట్రై చేస్తూ సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు చూసారా. అట్లా అబ్బాయి కూడా అట్లా చేస్తున్నాడు కాబట్టి 100% చేయాలి. ఫైనల్ ఎవరు విన్నర్ అంటారు? పడాలి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కూడా. ఇమాన్యుయల్ గురించి? ఇమాన్యుయల్ ఈజ్ ద అంటే ఇంతవరకు వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఇమాన్యుయల్ గారు ఇంతవరకు వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. డే బై డే ఆయన ఎలిమినేట్ అయిపోతారేమో అని భయాన్ని క్రియేట్ చేశారు. జనాలకు అంత దగ్గర అయ్యారు ఆయన. ఓకే, సో డిమాండ్ పవన్ రీతు ఎలిమినేట్ అయిన తర్వాత డిమాండ్ పవన్ అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా సుమన్ గారు ఎలిమినేట్ అయ్యారు, దాని గురించి ఏమంటారు? సుమన్ గారు ఎలిమినేట్ అయ్యారంటే సుమన్ గారు ఏంటంటే కొన్నిసార్లు ట్రూ హానెస్టీ పనికిరాదు బ్రో. చాలా సార్లు చెప్తా, హానెస్టీ ఎప్పుడు పనికిరాదు. ఆయన ఓన్లీ హానెస్టీ గేమ్ ఆడదు అనుకుంటే అది అవ్వదు కూడా. 100% నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నీ పక్కనోడు గెలవాలి అనుకుంటే 100% నువ్వు సెకండ్ వస్తావు. దాన్ని నువ్వు తీసుకుంటానంటే గేమ్ ఆడాలి. నువ్వు ఫస్ట్ లో ఉండాలనుకుంటున్నప్పుడు పక్కనోడు కూడా గెలవాలని కోరుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ కాదు. ఒకవేళ ఉమెన్స్ లో కప్పు కొట్టే వాళ్ళు అంటే ఎవరు? బేసిక్ గా నేను ఉమెన్స్ లో కప్పు కొట్టాలని కోరుకున్నా. లాస్ట్ చాలా సార్లు బిగ్ బాస్ గెలిచింది. ఉమెన్స్ లో యాక్చువల్ గా కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు గేమ్ త్రూ అవుట్ నాకు నచ్చలేదు. అంటే ఇదే ఏ పరంగా నచ్చలేదు మీకు? నార్మల్ గేమ్ పరంగా అంటే మీరు చూసారు కదా, ఇప్పుడు మీరు అనుకునే ఇప్పుడు ఎవరు ఉమెన్స్ లో మీ ఒక పేరు చెప్పండి, చెప్తాను. అదే అడుగుతాను, మీరు పేరు చెప్తా బ్రో. తనుజ గారు ఉన్నారు కదా, తనుజ గారు ఇంతకు ముందు కొన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేవారు క్లోజ్ గా. తర్వాత చాలా మంది బయట నుంచి లవర్స్ అని తర్వాత గాసిప్స్ వచ్చాయి. సెకండ్ వన్ ఇమానియల్ తో బేబీ బాబా చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఎమోషన్స్ ని ఆడియన్స్ కి బయట పెట్టడం అనేది ఒక బేసిక్, కానీ గేమ్ లో చూపించడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. చాలా సార్లు మీరు చూసారు, గేమ్ లో చూపించారు అక్కడ చూసారా మీరు, గేమ్ లో ఎమోషన్ చూపించారు. గేమ్ లో ఎమోషన్ చూపిస్తే గేమ్ అనేది గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు గేమ్ మీద ఎఫెక్ట్ పడింది అంతే. అంటే ఇమాన్యుయల్ కూడా అప్పుడు గేమ్ లో కొన్నిసార్లు ఎమోషనల్ గా చేసినట్లు అంటే అదే అంటాను, ఎమోషనల్ గా చూపించిన ట్రై చేశాడు. ఇమాన్యుయల్ తన బాడీని కానీ చూడు, కొన్ని టాస్క్స్ ఉన్నాయి, బెండ్ అయ్యే టాస్క్, పరిగెట్టే టాస్క్ ఉంటుంది కదా, ఆయన పరిగెట్టలేకపోయినా చాలా ట్రై చేశాడు. ఇప్పుడు కాంక్రీట్ టాస్క్ ఉంది, మీరు చూసారు కదా, రోడ్ ని హోల్ కాంక్రీట్ టాస్క్. పవన్ కళ్యాణ్ పవన్ ఇద్దరు ఉన్నారు అందులో, ఇద్దరు బాడీస్ కూడా బాగానే ఉంటాయి, మీరు చూసారు. అట్లాంటి దాంట్లో ఆయన ఎంత ట్రై చేశాడు పవన్ కళ్యాణ్ మీద గెలడానికి కోసం, మీరు చూసారుగా ఎంత ట్రై చేశాడు. ఆఖరికి మజిల్స్ కంప్రెస్ అయ్యి ఆయన పడుకుని పోయి ఫిజికల్లీ ఇట్లా అయ్యాడు. అట్లా నువ్వు ఎప్పుడైతే ట్రై చేస్తావో 100% నువ్వు ఓడిపోయినా సరే జనాలు మనసు గెలుస్తావు అని నా ఒపీనియన్. గెలిపోవడం కాకుండా నువ్వు హానెస్ట్ గా ట్రై చేస్తే చాలని నా ఒపీనియన్.